జనగామ పట్టణంలోని ప్రీతి కిడ్నీ హాస్పిటల్లో డాక్టర్ నిశాంత్ పై దాడి జరిగింది. ఈ దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. డాక్టర్ నిశాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తన భార్య డాక్టర్ ప్రీతికి బండారి శ్రీనివాస్ కు మధ్య వివాహేతర సంబంధం ఉందని, దీని కారణంగా తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని నిశాంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హాస్పిటల్లో ఓపీ చూస్తున్న సమయంలో బండారి శ్రీనివాస్ డ్రైవర్ తనపై తన అన్నయ్యపై దాడి చేశాడని డాక్టర్ నిశాంత్ తెలిపారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన హాస్పిటల్ సిబ్బందిపైన దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హత్య కుట్ర ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. జనగామ పట్టణంలోని ప్రీతి కిడ్నీ హాస్పిటల్లో డాక్టర్ నిశాంత్ పై దాడి జరిగింది. ఈ దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. డాక్టర్ నిశాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తన భార్య డాక్టర్ ప్రీతికి బండారి శ్రీనివాస్ కు మధ్య వివాహేతర సంబంధం ఉందని, దీని కారణంగా తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని నిశాంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హాస్పిటల్లో ఓపీ చూస్తున్న సమయంలో బండారి శ్రీనివాస్ డ్రైవర్ తనపై తన అన్నయ్యపై దాడి చేశాడని డాక్టర్ నిశాంత్ తెలిపారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన హాస్పిటల్ సిబ్బందిపైన దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హత్య కుట్ర ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, అసలు రియల్ గా ఏం జరిగింది? నిజంగానే కుట్ర కోణం ఉందా, లేకపోతే ఆ భార్య తరపు వాళ్ళు ఏమంటున్నారు? థ్యాంక్ యూ మాధవి. జనగాం జిల్లా జనగాం పట్టణ కేంద్రంలోని ప్రీతి కిడ్నీ హాస్పిటల్ సంబంధించిన డాక్టర్ పై దాడి జరిగింది. ఈ యొక్క దాడిలో అతని కుటుంబ సభ్యులకు సంబంధించి అతని భార్యతో ఉన్న అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి అతనిపై దాడి చేశాడని చెప్పేసి డాక్టర్ నిందితుడైతే ఎవరైతే ఉన్నారో డాక్టర్ నిశాంత్ కూడా ఫిర్యాదులో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంట్లో పోలీసులు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జనగాం పట్టణ కేంద్రంలో ఉన్న ప్రీతి కిడ్నీ హాస్పిటల్లో డాక్టర్ నిశాంత్ పై జరిగిన దాడిని పోలీసులు తన భార్య ఎవరైతే డాక్టర్ ఉన్నారో డాక్టర్ భార్య ప్రీతితో బండారి శ్రీనివాస్ కు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో కొంతకాలంగా వీరిద్దరి మధ్యలో వివాదం జరుగుతుంది. ఈ యొక్క వివాదం జరుగుతున్న సందర్భంలో కూడా ఒకరికొకరు కూడా దూరంగా ఉంటున్నారని చెప్పేసి తెలుస్తుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రీతి డాక్టర్ నిశాంత్ కూడా వేరువేరుగా కాపురం ఉండడంతో పాటు దీంతో భాగంగా బండారి శ్రీనివాస్ ప్రీతికి సపోర్ట్ చేస్తూ ఈ యొక్క డాక్టర్ ని ఎలాగైనా తప్పించుకోవాలా, అతని దగ్గర నుంచి అతన్ని దూరం చేయాలని చెప్పేసి ఉద్దేశంగా అతని భార్యను అతని పన్నాగమే అని చెప్పేసి తెలుస్తుంది. ఇందులో భాగంగా చూస్తే హాస్పిటల్లో ఓపీ చూస్తున్న సందర్భంలో తనపై తన అన్నయ్య పైన కొంతమంది వచ్చి అతనిపై దాడి చేశారని చెప్తున్నారు. అక్కడ అందుకు ప్రయత్నం చేసినా కూడా హాస్పిటల్ సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది మరికొంతమంది హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అయితే వారు కూడా అడ్డుకున్నా కూడా వారిపై కూడా దాడి చేయడంతో పాటు తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ మేరకు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించి దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మరికొద్ది రోజుల్లో తెలియజేస్తామని చెప్పేసి పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే ప్రీతికును అతనికి సంబంధించిన శ్రీనివాస్ కు ఇద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధం ఉండడంతోనే పాటు ఇలాంటి సంఘటనలతో పాటు డాక్టర్ అనుమానం వచ్చి వారిని నిలదీయడంతో పాటు ఇలాంటి ఘటన జరిగిందని చెప్పేసి డాక్టర్ సంబంధించిన కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. మాధవి, థ్యాంక్ యూ సుధాకర్.